ఓం శ్రీ మాత్రే నమః. రేపు ఎంతో శక్తివంతమైన శ్రావణ పౌర్ణమి మొదలుకొని మిథున రాశి వారి దశ తిరగబోతోంది. గత కొంతకాలంగా పడుతున్న కష్టాల నుండి మీకు పూర్తి విముక్తి కలగబోతోంది. ఊహించని పెను మార్పులు మీ జీవితంలో మీరు చూడబోతూ ఉన్నారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు మిథున రాశి వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మిథున రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతోంది, వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీకు ఏ సమస్యలు ఉన్నా మన సిద్ధాంతి గారిని సంప్రదించండి. శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారం, పెళ్లి సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును. ఆరోగ్యం, మనశ్శాంతి సమస్యలు కూడా చూడబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారిని సంప్రదించండి. గురువు గారి ఫోన్ నెంబర్ 9000964941. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1-2-3-4 పాదములు, పునర్వసు 1-2-3 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కూడా కలిగి ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తుంటారు. ఈ రాశి వారు చక్కని శారీరక నిర్మాణాన్ని కలిగి ఉండి వయసు కనిపించిన యువ కళ కలవారిగా ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు కూడా వీరు వయసులో చిన్నవారి వలె కనిపించారు. పొడవుగా నిటారైన దేహాన్ని, ఆజానుబాహు తత్వాన్ని కూడా ఈ రాశి వారి కలవారుగా ఉంటారు. ఈ మిథున రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం ప్రారంభించబోయే పనులలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయండి. అధికారులతో కాస్తంత అప్రమత్తంగా మెలగాలి. శివ అష్టోత్తర శతనామావళి పారాయణం మీకు శుభప్రదం. మీ మనోబలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ముఖ్యమైన పనులలో ఘన విజయం సాధిస్తారు. ముందస్తు ప్రణాళికలు లేకుండా ఏ పని చేసినా అవరోధాలు ఎదురవుతాయి. నిర్లక్ష్యం చేయకుండా సమయానికి పనులు పూర్తి చేయాలి. వ్యాపారంలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే లాభాలు కలుగుతాయి. నష్టాన్ని నివారించడానికి ఇది చాలా సరైన ప్రణాళికలు వేసుకోవాలి. మొహమాటం లేకుండా కష్టపడి పనిచేయాలి. ఉద్యోగంలో ఎదురయ్యే ఆటంకాల నుండి మీకు ఆత్మవిశ్వాసంతో బయటపడతారు. ఒత్తిడిని పెంచేవారు ఉన్నప్పటికీ శాంతంగా మాట్లాడండి. వివాదాలకు దూరంగా ఉండాలి. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే పనులన్నీ పూర్తి అవుతాయి. ఇష్ట దైవాన్ని ధ్యానించడం మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది. మీరు కోరుకున్న జీవితం అయితే మీకు ఈ సమయంలో దక్కబోతుంది. మిథున రాశి వారి గుణగణాలు ఏమిటి, ఈ ఆగస్టు నెల మిథున రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి ఆగస్టు నెల ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. గురువు శనిగ్రహ శుభ ప్రభావం కారణంగా మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. మీరు మొదలుపెట్టిన ప్రతి పనిలోనూ కూడా ఘన విజయం సాధించి ఆర్థికంగా లాభపడతారు. పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి వస్తుంది. ఆగస్టు 21 తర్వాత శుక్రుడు మీ ధనస్థానంలోకి అంటే 2వ ఇంట్లోకి ప్రవేశించడం వలన ధన ప్రవాహం మరింతగా పెరుగుతుంది. ఇల్లు లేదా ఆస్తి కొనాలని ఆలోచిస్తూ ఉన్న వారికి ఈ నెల 2వ వారం తర్వాత ప్రయత్నం చేయవచ్చు. అయితే మీ చతుర్థ స్థానంలో కుజుడు ఉన్నందున ఆస్తి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవాలి. అంతేకాదు ఈ రాశికి సంబంధించినటువంటి వారి కుటుంబ పరంగా ఈ సమయం మీకు చాలా సంతోషాన్ని అందిస్తుంది. లగ్నంలో ఉన్న గురుడు నేరుగా సప్తమ స్థానాన్ని చూస్తున్నందున వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి చాలా అనుకూలమైన సమయము. మంచి సంబంధం కుదురుతుంది. మీ జీవిత భాగస్వామి వారి యొక్క వృత్తిలో కూడా ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యులు మీ వలన ప్రేమ, గౌరవం చూపుతారు మరియు మీరు ఒక కుటుంబ వేడుకలో పాల్గొంటారు. మీరు పంచమ స్థానం పైన కుజుడి దృష్టి ఉన్నందున పిల్లల యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలు లేదా అలర్జీలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది.
ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు చాలా బాగుంటుంది. ఆగస్టు 17 తర్వాత సూర్యుడు 3వ ఇంట్లోకి ప్రవేశించడం వలన పాత ఆరోగ్య సమస్యల నుండి మీకు వేగంగా కోరుకుంటారు మరియు మీలో నూతన శక్తి వస్తుంది. లగ్నంలో ఉన్న గురుడు మిమ్మల్ని అనేక ఆరోగ్య సమస్యల నుండి కూడా కాపాడుతాడు. కానీ బరువు పెరిగే అవకాశం ఉన్నందున ఆహారం పైన నియంత్రణ అయితే చాలా అవసరం. కొందరికి చర్మానికి సంబంధించిన జుట్టుకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యి అవి త్వరగానే తగ్గిపోతాయండి. వ్యాపారస్తులకు కూడా ఇది లాభదాయకమైన నెల. లగ్నంలో 7వ అధిపతి అయిన గురుడు ఉండడం వలన కొత్త భాగస్వామి ఒప్పందాలు లేదా వ్యాపార విస్తరణకు ఇది చాలా సరైన సమయము. మీ స్నేహితులు మరియు బంధువుల నుండి మీకు అవసరమైనటువంటి మద్దతు లభించి వ్యాపారంలో మంచి విజయాలు సాధిస్తారు. రాబడి గణనీయంగా పెరుగుతుంది. విద్యార్థులకు ఇది ఒక అద్భుతమైనటువంటి సమయము. విద్యాస్థానమైన 5వ ఇంటిపైన గురుడి సంపూర్ణ దృష్టి ఉండడం వలన చదువుపైన ఏకాగ్రత మరియు ఆసక్తి కూడా పెరుగుతాయి. పరీక్షల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించి మంచి గుర్తింపు కూడా పొందుతారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా తప్పకుండా ఫలిస్తాయి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం. మిథున రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి. ఈ రాశి వారు ఇతరులను నమ్మి ఏ పని అప్పగించరు. అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు. తమ మనసులో ఉన్న ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలోనే శిక్షణిస్తారు, కానీ వీరు చిరకాలం ఎవరిని నమ్మలేరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా చక్కటి లాభాలు గడిస్తారు. రెండు పక్షముల నడుచు వ్యవహారం చక్కదిద్దుకు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాల శాఖలు, ముద్రణాలయంలో టైపు, షార్ట్ హ్యాండ్, కావ్యరచనకు సంబంధించినటువంటి వృత్తులు అందు వీరు చక్కగా రాణిస్తారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందుచేత వీరికి ధనమును గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా ఉంటాయి. ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహం ఉంటుంది. ప్రేమ ఒకరితో వివాహము మరొకరితో కూడా వీరి జీవితంలో జరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది. సంగీతం నందు కూడా మంచి నైపుణ్యత కలిగి ఉంటారు. వీణ లాంటి తంత్రి వాయిద్యాల్లో కూడా మంచి నైపుణ్యం ఉంటుంది. అలాగే శిల్పకళ, చిత్రలేఖనము, కుట్టు పని, అల్లిక పని, గృహోపకరణాలు, అలంకారములు యందు చక్కటి ప్రావీణ్యత ఉంటుంది. అలాగే పూల మొక్కలు, కూరగాయల మొక్కలు పెంచుట్లో ప్రత్యేకమైన కౌశలం కూడా ఉంటుంది. ఇక మిథున రాశిలో జన్మించిన స్త్రీల గుణగుణాలు ఏ విధంగా ఉంటాయి అంటే, మిథున రాశిలో జన్మించిన స్త్రీలు మృదు స్వభావులు, ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా గౌరవం విలువ ఇస్తారు. వారు తాత్విక లక్షణాలు గలవారుగా ఉంటారు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.